గన్మెన్లను వెనక్కి పంపిన కూనా రవికుమార్. ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ తన గన్మెన్లను వెనక్కి పంపారు. తనకి ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో పాటు ఉత్తరాంధ్ర నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు. శత్రువులు ఎవరూ లేరని, తనకు రక్షణగా గన్మెన్లు అవసరం లేదని, తనకు ఎవరూ శత్రువులు లేరన్న కూనా రవికుమార్ తాను అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేసినని, ప్రజల్లో నిత్యం ఉన్నానని తెలిపారు. తనకు గన్మెన్లు అవసరం లేదని వారిని తిప్పి పంపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే తనకు మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. కూనా రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే గెలిచిండు. ఈయన గెలిచింది ఎవరి మీదనో కాదు, గడిచిన అసెంబ్లీలో 2019 నుంచి 24 మధ్యలో అసెంబ్లీ స్పీకర్గా ఉన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పైన గెలిచిండు. తమ్మినేని సీతారాముకు కూడా సమీప బంధువే, మేనల్లుడు ఏమవుతాడు అనుకుంటా. ఈయన కూనా రవికుమార్ ఆయన పైన గెలిచిండు. గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల కోసం పాటుపడ్డా, ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడిన, ఇప్పుడు కళింగ సామాజిక వర్గానికి ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి పదవి వస్తుందని ఆశించారు కళింగ సామాజిక వర్గం, ఉత్తరాంధ్ర నాయకులు. కానీ చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఇచ్చిండు. ఆ కళింగ సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు, ఉత్తరాంధ్రకు సంబంధించి కూనా రవికుమార్ కూడా పట్టించుకోలేదు. ఆయన వాస్తవంగా సీనియర్ నాయకుడు, స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఓడించిన వ్యక్తి. ఆయనకు మంత్రి పదవి వస్తుంది. కళింగ సామాజిక వర్గం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఆయన ఓడించిన వ్యక్తి, ఈ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ చూస్తే కంపల్సరీగా మంత్రి పదవి ఆశిస్తుండు. మంత్రి పదవి ఇవ్వకపోగా ఆయన కనీసం పిలిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేవట. కాబట్టి ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నాడు. ఈయనతో పాటు ఇంకా ఉత్తరాంధ్రలో చాలామంది నాయకులు మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఎవరు బయటపడడం, మొట్టమొదటిసారి కూనా రవికుమార్ బయటపడడం. అది ఏ రూపంలో? గన్మెన్లను పంపించింది ప్రభుత్వం, ఎమ్మెల్యేకి ఉండాల్సిన గన్మెన్లు. నాకు అవసరం లేదు, ఏ రక్షణ అవసరం లేదు, నాకు శత్రువులు లేరు, నేను అధికారం కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలకి సాటిస్ఫైడ్గా పనిచేయగలిగిన, ఏ భద్రత గన్మెన్ లేకుండా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేస్తాను అని చెప్పి ఆయన యొక్క నిరసనని, మంత్రి పదవి రాలేదు అనే నిరసనని ఈ రూపంలో వ్యక్తం చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే పెద్ద హాట్ టాపిక్గా మారిందట. ఇది ఒక వార్త.